అలాగే ఈరోజు మా 10th క్లాస్ చదువుతున్నటువంటి 59 మంది విద్యార్థులకు అందరికీ కూడా ఎగ్జామినేషన్ కిట్స్ అంటే బ్లాంకు అలాగే పెన్స్ అవన్నీ కూడా శ్రీ మానేపల్లి వాస్తవ్యులు శ్రీ పెచ్చెట్టి వెంకట సత్యనారాయణ గారు ఇవ్వడం జరిగింది. మరి వారికి వారి అనుచరులందరికీ కూడా ఈ గ్రామ కూటమి అభ్యర్థులందరికీ కూడా పేరు పేరున మా గ్రామం తరఫున అలాగే మా విద్యార్థులు మా పాఠశాల అందరి తరఫున పేరెంట్స్ తరఫున అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ అనండా. థ్యాంక్ యూ. మండలంలో గల మానేపల్లి గ్రామంలో శ్రీ సుబ్బరాయ జిల్లా ప్రజా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల హెచ్ఎం నండి. నేను మా స్కూల్లో 53 మంది 10th క్లాస్ విద్యార్థులు ఇప్పుడు పరీక్షలకు హాజరవుతున్నారు. ఈ విద్యార్థులు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు ఇక్కడ ప్రిపరేషన్ కొనసాగించేవారు. మేము వీళ్ళకి సాయంత్రం ఎలాగైనా స్నాక్స్ సమకూర్చాలని మదన పడేవాళ్ళం. కానీ ఎవరిని అప్రోచ్ అవుదామని అనుకునే సమయంలో మా ఎస్ఎంసి కోఆపరేటివ్ మెంబర్స్గా ఉన్న శ్రీ పెచ్చెట్టి సత్యనారాయణ గారు, పితాని శ్రీనివాస్ గారు స్పందించి గత 20 రోజులుగా మా పిల్లలందరికీ స్నాక్స్ అందజేయడం జరిగింది. అదేవిధంగా మేము కోరకుండానే పిల్లలందరికీ ఎగ్జామినేషన్కి కావాల్సిన ప్యాడ్, పెన్సిల్, పెన్నులు, షార్ప్నర్, ఎరేజరు ఇవన్నీ కూడా ప్రతి విద్యార్థికి ఒక ఎగ్జామినేషన్ మెటీరియల్ని అందించారు. వాళ్ళకి మా పాఠశాల విద్యార్థుల తరఫున ఉపాధ్యాయ బృందం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవన్నీ మేము కోరకుండా చేశారండి. అంటే కోరితే ఇంకా ఎక్కువగా స్పందించుందిరేమో. మేము ఏం చేద్దాం ఎలా చేద్దామని మదన పడుతున్న సమయంలో వాళ్ళు చేసిన ఈ కృషికి మా పాఠశాల తరఫున పెద్దలకి, కోఆపరేటివ్ మెంబర్స్కి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను సార్. నెక్స్ట్ ఇంటర్ తర్వాత ఫర్దర్ స్టడీస్. ఆడపిల్లకి మా టైంలో అంత ప్రోత్సాహం ఉండేది కాదు. కానీ మీకు ఇంకొక అన్ని మీకు అందిస్తున్నారు, సమకూరుస్తున్నారు, అవకాశాలు చాలా ఉన్నాయి. ఆడపిల్లని సరికి ఇంకా చాలా ప్రత్యేకంగా చూస్తున్నారు. మరి మీరు గృహిణిగానో లేకపోతే ఇంటికి వంటింటిగా పరిమితం అవ్వకుండా చాలా ముందుకి, ఎందుకంటే మనము లేడీస్ అంతరిక్షం వరకు అయిపోయారు, మిమ్మల్ని అంతవరకు అయిపోమనట్లేదు. కానీ మీ కుటుంబ అభివృద్ధికి మీ సొంతంగా మీ కాళ్ళ మీద స్వశక్తితో నిలబడేటట్టు మీరు కృషి చేసుకుంటే ఈ మొదటి అడుగుదానికి బాగా చదవండి, బాగా రాయండి, మా స్కూల్ పేరు నిలబెట్టండి, మా ఊరి పేరు నిలబెట్టండి.